జగన్ గారు ఇక వచ్చిన తర్వాత వ్యవసాయం చేసే రైతులందరికీ ఎంతవరకు న్యాయం జరిగిందంట? 100% న్యాయం జరిగింది. చంద్రబాబు గారు ఉండేటప్పుడు కూడా నీళ్ళు కూడా రైతులకు కూడా చాలా మంచి చేశారు. నీళ్ళే లేవు కదండి. ఉమ్. ఈసారి చంద్రబాబు నాయుడు గారు రైతులందరూ నా వైపే ఉన్నారు అని అంటున్నారు. ఆయన 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 పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ఆయన చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్నారు. జనం అంతా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాలే ఉన్నారు. సజ్జల గారు కొత్తగా ఇప్పుడు ఒక వ్యాఖ్య చేశారు. ముఠా దొంగలందరూ మళ్ళీ ఏకమయ్యారు, ఏమొచ్చినా ఏం చేసినా ముఠా దొంగలు మమ్మల్ని ఏం చేయలేరు. ఏం చేయలేరు. ఎంతవరకు కరెక్ట్ అంటే? ఎవరో ఏం చేయలేరు. జగన్మోహన్ రెడ్డిని 170 స్థానాల్లో ఎవరు అసలు టచ్ చేసే మొగాడు లేడండి. అసలు ఇప్పుడే నారా లోకేష్ గారు ఒక వ్యాఖ్య చేశారు. 99% జగన్మోహన్ గారు చెప్పినవన్నీ అబద్ధాలే, మోసపూరితమైనవే అనేసి వ్యాఖ్య చేశారు. ఇంకెంత నారా లోకేష్ 600 మోసాలు చేశాడు. 600 హామీలు ఇచ్చి 600 మాటలు చెప్పి 600 తప్పులు చేసిన వ్యక్తి నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల ద్వారా చేపట్టే పద్ధతులు కానీ ప్రజలకి 100% ప్రతి కార్యకర్తకు కానీ, ఒక కార్యకర్తకి, ప్రతి సామాన్యుడికి ఎవడైతే అర్హుడు ఉన్నాడో ప్రతి ఒక్క అర్హుడికి ప్రతి పథకం అందింది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి మళ్ళీ మాకు జన్మభూమి కమిటీలు లేవు, వీళ్ళకి మాకు ఓటు వేసారని చెప్పి మనం చేయాలని చెప్పి ఏం లేదు. ఎవరికైనా సరే నీకు పథకం వచ్చింది రా అబ్బాయి అంటే అది 100% ఆ పథకం అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలకు ఎవరికి పథకాలు ఏమీ రావట్లేదు, పార్టీలో ఉన్న వ్యక్తులకే పథకాలన్నీ అమలు చేస్తున్నారని. నాకు ఒక పథకం కూడా రాదండి. నేను పక్క జగన్మోహన్ రెడ్డి వీరభిమాన్ని, నాకు ఒక పథకం రాదు. టీడీపీలో ఉండాలి పథకాలు వస్తున్నాయి, మాకే వెళ్ళి చూపిస్తున్నారు వాళ్ళు. ఇది కూడా రకంగా తప్పే. ఇప్పుడు టీడీపీలో ఉన్న శ్రేణులు చాలా సీనియర్ శ్రేణులు, వాళ్ళు గెలిచే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. దాని మీద మీరు ఇచ్చే లేరు. ఈసారి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవాలనుకుంటున్నారు? 35,000 నుంచి 40,000 అండి. మరి అవతలేమో చంద్రబాబు నాయుడు గారు ఏమో అవనిగడ్డ మొత్తం నేనే క్లీన్ స్వీప్ చేస్తాను, ఎమ్మెల్యే స్థానం మాత్రం ఈసారి అవనిగడ్డలో టీడీపీ అభ్యర్థి ఏంటండి? అసలు ముందు పోటీ చేద్దాం, అభ్యర్థి ఉండాలి కదా. వాళ్ళు 3 కూటములు కలిపి 367 కూటములు వచ్చినా ముందు అభ్యర్థిని ఎదుర్కోమని తర్వాత పోటీ చేయమని చెప్పండి. పైన జగన్మోహన్ రెడ్డికి 300 మంది అభ్యర్థులు అయ్యారు, వాళ్ళు కొట్టుకు సత్తున్నారు. ముందు అభ్యర్థిని ఎదుర్కొని వాళ్ళు ఎవడని వాళ్ళు ఒక వారం ఒకటి పేరు, ఒక వారం ఇంకోటి పేరు, ఇంకోటి పేరు. ముందు అభ్యర్థిని ఎదుర్కొన్నాక తర్వాత పోటీ చేస్తాం రామ. జగన్ గారి మీద మీకు ఎంత ఉన్న అభిప్రాయాన్ని కానీ లేకపోతే ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందండి? ఆయన చూసి వచ్చిందండి. అంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి వచ్చింది తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ ఏంటో మాకు అర్థం కాదండి. అలా ఆయన చూసిన, ఆయన మొహం చూసిన, ఆయన ఫోటో చూసిన, వీడియో చూసిన కింద అరికాల నుంచి ఇక్కడికి ఎక్కుతుంది. చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే నారా లోకేష్ గారికి కానీ ఈసారి మంగళగిరి నియోజకవర్గం ఏమైనా ప్రజలు చేపట్టే అవకాశాలు కానీ ఏమైనా? మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆడాలతో కొట్టిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కానీ, నారా లోకేష్ని కానీ, బాలకృష్ణ కానీ లేడీస్తో కొట్టిస్తున్నాడు అంతే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పక్కాగా నాకు గెలుపుతో సంబంధం లేదు, 1,00,000 ఓట్లు మెజారిటీ నేను లక్ష్యంగా పెట్టుకున్నాను అనేసి విమర్శలకు దారితీస్తుంది. అయిపోయింది, గాజువాక్ అయిపోయింది, భీమవరం అయిపోయింది, అక్కడన్నారు ఇక్కడన్నారు, చివరికి పిఠాపురంలో పెట్టారు. పిఠాపురంలో పెట్టలేరు కొంటమే. గీతా మేడం గారు ఎంతవరకు పవన్ కళ్యాణ్ గారిని ఓడించే అవకాశం? 100% ఓడించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గీతాదేవి గారిని పెట్టారండి అక్కడ. అంటే అదే పార్టీలోనే ఉన్న గీతా మేడం గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కిందిసారిగా పోటీ చేసి గెలిచారు. మళ్ళీ ఈసారి పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ఉండేటప్పుడు అక్కడ ఉన్న ఓట్లన్నీ వాళ్ళ సంఘానికి సంబంధించినవే కదా. ఈసారి ఏమైనా టకాటకి ఏమైనా ఉంటుందంటారు? అసలు కులం మతం లేదండి మా జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలకి. ఏ కులమైనా ఏ మతమైనా గుద్దేది ప్యాన్ గుర్తు. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? 175. జగన్ గారు వచ్చిన తర్వాత వాహన మిత్ర అనేసి సంవత్సరానికి 10,000 రూపాయలు వేస్తున్నారు. అది మీకు అందినాయండి? అందినాయండి, 5 సార్లు అందినాయి. దేనికంటే ఫిట్నెస్ ఇన్సూరెన్సు పెట్టుకుని జాగ్రత్తగా తోలుకోమని ఆయన వేస్తున్నాడు. ఇచ్చిన 10,000 రూపాయలు కూడా మళ్ళీ లైఫ్ ట్యాక్స్ కింద మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ ట్యాక్స్ అని మళ్ళీ రిటర్న్ తీసేసుకుంటున్నారని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానం చేస్తున్నారు. అవన్నీ అపోహలు. అసలు అట్టంటే లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్సు, థిక్నెస్ అనేది ఎవరికైనా మేము రోడ్డు మీద బతుకుతున్నాం. బేక్ ఇన్స్పెక్టర్ వచ్చి మమ్మల్ని ఆపుతాడు, అవి కరెక్ట్ చేయించుకోండి ఆయన వేసాడు, మేము చేయించుకున్నాం ఆయన 10,000తో కాగితాలు. మరి ఇన్సూరెన్స్ 8,000 7,000 కట్టాలంటే కట్టలేం కదా, అది కట్టి బ్రేక్ చేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాం.
బెండింగ్ పడిన ఆయన వేయకముందు మేము 2-3 సంవత్సరాలు బ్రేక్ చేయించలా. బేకేజ్ బెటర్ వస్తుంటే సందులో బొందులో పరిగెత్తేవాళ్ళం. ఇవాళ ధైర్యంగా ఆయన డబ్బులు పెట్టి శుభ్రంగా తిరుగుతున్నాం. అన్నీ ఉత్త అపోహ కల్పనలో. చంద్రబాబు నాయుడు ఏనాడన్నా ఆటోలో వాళ్ళని పట్టించుకున్నాడా? ఆన్లైన్లో మేము రన్నింగ్లో ఉండగా కేసులు కొట్టేవాడు. 1000, 500, 800 పోలీసు వాళ్ళు కానీ ఈ వీళ్ళు కానీ అసలు మాకు తెలియకుండానే ఆన్లైన్లో వచ్చేసాయి. మరి జగనన్న వచ్చినాక మాకు ఏనాడు కూడా ఒక్క పోలీస్ ఆయన కూడా ఏంటి గౌరవం ఇస్తున్నారు, గౌరవంగా మాట్లాడుతున్నారు. ఏంటి రెండోది, అయ్యా మీరు ఏదైనా కాగితాలు లైసెన్సులు అన్నీ ఫిట్నెస్ జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా 5-6 వేసుకుని తిరగమని పోలీసు వాళ్ళు కూడా మీ జోలికి మేము రాము, ఏంటి మీకు ఇబ్బంది లేదు, ధైర్యంగా తిరగండి అని చెబుతున్నారు. అలా ఏ ప్రభుత్వంలో కూడా మాకు చెప్పలా, జగనన్న ప్రభుత్వంలోనే మాకు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సంక్షేమ పథకాల విషయంలోనే అభివృద్ధి చేశారు, అదే సంక్షేమ పథకాలే ఉన్నాయి, అభివృద్ధి చేయలేదనేసి టీడీపీ ప్రభుత్వం కానీ జనసేన ప్రభుత్వం కానీ వాగ్దానిస్తుంది. మీరు ఈ సంక్షేమ పథకాల్లో కానీ మీ పిల్లలకు కానీ ఎంతవరకు లబ్ధి పొందిందంటారు? మాకు అన్ని రకాలుగా లబ్ధి పొందామండి. ఇంకో విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం కూడా ఆటోలో కానీ వీళ్ళని కానీ పట్టించుకుని ఎరగదు. ఏంటి మరి ఆయన పట్టించుకున్నాడు. ఆ రోజున పాదయాత్రలో ఒప్పుకున్నాడు, నేను విన్నాను, నేను చూశాను, నేను కన్నాను మీ బాధలని. మమ్మల్ని అట్టాగే ఆదుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే రోడ్లు అంటావా, ఇప్పుడు 3 సంవత్సరాలు కరోనా వచ్చి నానా బాధలు పడ్డారు. అసలు రూపాయలు లేని టైంలో మాకు అన్నం లేని టైంలో కూడా ఆయన అన్నం పెట్టాడు. ఏది 10,000 వేయమంటే మేము బతికాం. బియ్యం ఇచ్చాడు, ఏంటి సకలాభరణాలు అందించాడు. మరి ఆ టైంలో ఆయన తప్పితే మమ్మల్ని కాపాడినోడు ఎవడు లేడు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ అనే పేరుతో చాలామంది ప్రజలకు అన్నం పెట్టాను, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తీసేశారు, చాలామంది ప్రజలు రోడ్డు మీద పడ్డారని ఆరోపణ ఇస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, అన్నా క్యాంటీన్ పెట్టింది 5 రూపాయలు భోజనం ఎవరికి పెట్టాడు? ఏదో ఉన్నోళ్ళకి, అక్కడ ఉన్న సిటీలో ఉన్నోళ్ళకి పెట్టాడు, పల్లెటూరు వాళ్ళకి పెట్టలేదు కదా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము రెక్కాడితే డొక్కాడేవాళ్ళం. ఏంటి మమ్మల్ని మంచి చెడు చూసింది ఆయనే. విన్నావా, ఏ ప్రభుత్వంలో కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం ఆటోల వాళ్ళని కానీ వేరే వాళ్ళని కానీ పట్టించుకుని ఎరగదు. కాకపోతే ఏంటంటే ఆయన డెవలప్ చేయలేదంటే చేసుకుంటూ వస్తున్నాడు నిదానంగా, ఒక్కోటి ఇప్పుడు చేసేవన్నీ డెవలప్మెంటే. కాకపోతే ఏంటంటే ఆయన కరోనా వచ్చి మైనస్. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు మా రమేష్ బాబు గారు ఆటో వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే కాకుండా ఈయన ఏమైనా మీకేమైనా తోడోడు వాదోడుగా ఏ రోజైనా మీకు తమ్ముళ్ళు మేము ఉన్నాను మీకేం పర్లేదు అని ఆటో తోలుకోండి పర్లేదు అనేది ఏం చెప్పారా మీకు? మా ఎమ్మెల్యే గారు ఆటో వర్కర్లను కానీ ఆటో ఓనర్లను కానీ కేకేసి మీ వెనక నేనుండా, మీరు శుభ్రంగా తిరగండి, జాగ్రత్తగా తిరగండి, అన్ని కాగితాలు జగన్మోహన్ రెడ్డి గారు మీకు వేస్తున్నాడు 10,000, దాన్ని సద్వినియోగం చేసుకుని లైసెన్సు ఇన్సూరెన్సు ఇవన్నీ ఫిట్నెస్లు అన్నీ జాగ్రత్తగా పెట్టుకుని జాగ్రత్తగా తిరగమని ఆయన చెబుతున్నాడు. ఏదన్నా మీకు ఇబ్బందిగా ఉంటే నాతో చెప్పండి, ఎవరికైనా డబ్బులు పడపోయినా ఏదైనా మంచి చెడు అయినా కానీ నేనున్నాను, నేను చేస్తానని మా నియోజకవర్గంలో హామీ ఇచ్చిన మొదటి ఎమ్మెల్యే ఆయనే. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు? 175, 170 వస్తాయని పక్కాగా చెబుతున్నాం మేము. ఎందుకంటే మేము ఆటోలలో మాకు సర్వే తెలుసు, ఏ ఏరియానైనా సరే ఆటోలలో తప్ప ఎవరికి తెలియదు. పేరు నాంచారయ్య, కేవీ నాంచారయ్య. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు చిరు వ్యాపారులకు కానీ బిజినెస్ మ్యాన్స్కి కానీ ఎలాంటి వ్యక్తులకు కానీ అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు కానీ ఎలాంటివి అందినాయా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు సంక్షేమ పథకాలు కానీ చిరు వ్యాపారులకు కానీ లబ్ధి పొందారంటారా? సంక్షేమ పథకాలు అన్ని చిరు వ్యాపారులు కానీ డోర్ టు డోర్ డెలివరీ కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడే ఉన్నాయి. వాళ్ళు గ్రామ కంటాలు వాళ్ళ ద్వారా వచ్చినాయి, వాళ్ళ ఉపయోగం లేదు. అసలు ప్రజలు క్షేమంగా లేరు. అప్పుడు ఏది చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ప్రజలు క్షేమంగా లేరు. జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు అందరూ సుఖపడుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఇవాళ పక్కన రూపాయి కూడా ఫైనాన్సర్ దగ్గర తీసుకోకుండా ఉన్నారు. అంటే నేస్త కాపు అని కానీ చెయ్యూత కానీ ఆసరా కానీ ఇలాంటివన్నీ వేసి చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, వేస్ట్ చిన్న నిరుద్యోగులకి డబ్బులు ఇస్తే ఆ నిరుద్యోగం ప్రకారంగా ఇంట్లో వాళ్ళు చాలా అభివృద్ధి చెందుతారు అనేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? నిరుద్యోగులు డబ్బులు ఇస్తారని రూపాయి వల్ల ఆయన, ఉద్యోగులు ఇస్తారు రూపాయి వల్ల, ఇంటికో ఉద్యోగం ఇస్తారు రూపాయి వల్ల. ఏంటి దాని ఆయన పరిస్థితి ఏంటి?
ఇప్పుడు 5 మేనిఫెస్టోల్లో నిరుద్యోగులకి డబ్బులు వేస్తాను, మహిళలకు 3 గ్యాస్ బండలు 1500. అవన్నీ వేస్ట్ అండి. అయ్యా ఆయన చెప్పినవన్నీ వేస్ట్. మన చెప్పుకుంటే కూడా వేస్ట్. ఏంటి అర్థమైందా? మన దీంట్లో మాట్లాడటం కూడా వేస్ట్. యాజకీయ సాక్ష్యం మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మీరు ఎక్కడ మాట్లాడినా ఎక్కడ చేసినా ఎంతమంది చేసినా ఎన్ని జెండాలు కలిసినా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారు. ఎన్ని సీట్లు వస్తాయండి? 100% వాళ్ళు అన్నారు. ఎనీ హ్యావ్ ఇఫ్ యూ వాంట్ ది సాంబశివరావు. ఏం చేస్తూ ఉంటారు? నేను టాపీ పని కాఫీ పని చేస్తారు. జగన్ గారు వచ్చిన తర్వాత కాఫీ పని చేసే మేస్త్రులకు కానీ మిగతా వాళ్ళకి కానీ చాలా ఇబ్బందులు జరిగినాయి అని విమర్శలు చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వం. అది ఎంతవరకు కరెక్ట్ అండి? బాగానుంది. జగన్ గారి పని బాగానుంది. మీ ఇంట్లో సంక్షేమ పథకాలు కానీ లేకపోతే అమ్మఒడి కానీ మీ పిల్లలకు కానీ మీ 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 వైఫ్కి కానీ ఇలాంటి రుణమాఫీలు కానీ జగన్ గారు వచ్చిన తర్వాత చేశారా లేదా టీడీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు చేశారా? జగన్ గారు ఉన్నప్పుడే. జగన్ గారు ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ఏమేమి వచ్చినాయండి మీకు? ఇది మామూలుగా కాపు నేత్రం, అమ్మఒడి, అవి రైతు భరోసా కానీ ఇలాంటివి రైతు వేరే పొలం లేదు. ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు బాగున్నాయా లేదంటే కొత్తగా టీడీపీ ప్రభుత్వం 3 కలిసి ఒక పథకాన్ని ఏర్పాటు చేసింది, 3 గ్యాస్ బండలని 5 ఇలా అనేసి? అవి ఉట్టుబాటు జరగదు. అవి జరగదు. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు రమేష్ బాబు గారు మీ వరకు వచ్చి ప్రజలకి మంచి ఎంతవరకు చేశారంట? మంచి పనులు చేశారు బాగా. నెక్స్ట్ ఎవరు వస్తే మళ్ళీ మా అవనిగడ్డ నియోజకవర్గం మళ్ళీ ఎంపీగా కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు వస్తే బాగుంటుంది? రమేష్ బాబు గారు. ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు మెజార్టీ ఉంటుంది. ఇక్కడ టీడీపీ ప్రభుత్వం పరిస్థితి ఎలా ఉంది? ఏమీ లేదు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఏమైనా అవి బాగున్నాయి అనిపిస్తుందా? ఇవి బాగున్నాయి? జగన్ గారే బాగున్నాయండి. ఈసారి జగన్ గారిని ఎన్ని ఓట్ల మెజారిటీతో ఎన్ని సీట్లు వస్తాయని ఆలోచిస్తున్నారు? 90 దాకా వస్తాయి. 90 వస్తే మరి వాళ్ళిద్దరూ కలిపి సగం చేసుకొని మళ్ళీ ఇట్లా ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. ఈసారి ఎన్ని స్థానాలు కిందసారి 150 సీట్లు వచ్చినాయి, అప్పుడే అంత గట్టిగా ఉన్న స్థానాలు ఇప్పుడు 90 రావడానికి కారణాలు అంటే ఈ ముగ్గురు కలిచారు కాబట్టి తగ్గుతాయని తగ్గుతాయి. ఈ అయిన సరే 90 వచ్చినా కూడా సీఎం గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. జగన్మోహన్ రెడ్డి. ఏం చేస్తా ఉంటారు? వ్యవసాయం. రైతులు కష్టపడిన కష్టాన్ని చంద్రబాబు నాయుడు గారు తన పొలాన్ని మొత్తాన్ని ఏ వర్షం వచ్చినా ఏ వరద వచ్చినా ఏం పట్టించుకోలేదని విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతుల గురించి చాలా మంచి విమర్శలు కానీ లేకపోతే మంచి మాటలు కానీ రైతులు చాలామంది ఆనందపడుతున్నారు. ఈరోజు గల కారణాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, వాస్తవం. లాగడ్ అంటే వాటర్ కూడా సరిగ్గా వచ్చాయి కాదు. ఇప్పుడు ప్రస్తుతానికి వాటర్ సక్రమంగా ఉంది. ఏ 4-5 సంవత్సరాలు బట్టి అందులోకి ఈ సంవత్సరం తడి మామూలుగా ఒడ్డు కోత కోసిన ఒడ్డు కూడా 2100 ప్లస్ మినుములు కూడా 9000 దాకా ఉంది. మా రైతుకు మంచి గిట్టుబాటు అవుతుంది. ప్లస్ బాగా ఇదిగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండేటప్పుడు మోటార్లు 2 ఎకరాలకు ఒక మోటార్ ఉండేదనేసి చాలామంది ఇప్పుడు ఇక్కడ విన్న మాట. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అలాంటి ఏ అవసరం లేదు, నీళ్లు మా పొలాల దగ్గరికి అన్నిటికి అన్ని సదుపాయాలు చాలా బాగా వస్తున్నాయి, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు, రైతులకి అలాంటివి ఇబ్బందులు లేవనేసి చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేవండి, వాస్తవంగా కూడా లేవు. ఇక్కడ నుంచి మామూలుగా గుల్లమాత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి స్థానిక ఎమ్మెల్యే గారి అభివృద్ధి కానీ ఇక్కడ సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం కానీ ఇళ్ల స్థలాల గురించి కానీ మీకేమైనా తెలుసా? వాస్తవంగా ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఇది చేశారండి. ఈసారి స్థానిక రమేష్ బాబు గారు ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలవాలనుకుంటున్నారు? మినిమం 10,000 వస్తాయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. జగన్ గారికి మాత్రం డోకా లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. సంక్షేమ పథకాల్లో కూడా ఆయనకు మించిన వాళ్ళు మరొకరు వస్తారని ఆశ కూడా పడవసరం ప్రజలు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అవనగడ్డలో పక్కాగా టీడీపీ జనసేనే అవా ఉంటుంది. కాంగ్రెస్ అనేది నేను ఇంకా మరి అవనగడ్డ స్థానంలో ఇంకా ఉండదు, ఇంకా ఏ ఎమ్మెల్యే కూడా నిలబడరు, ఇంకా తెలుగుదేశం పార్టీ అవనగడ్డలో నిలబడుతుంది అని చెప్తున్నారు. లేదండి, వీళ్ళు ముగ్గురు కొట్లాటలో మామూలుగా జగన్ గారికి ఇంకా పెంచి వచ్చిన అవకాశం పడవ అవసరం లేదు. 152 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని మేము దీనిలో ఉన్నాం. ఈసారి పైన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎన్ని సీట్లతో గెలిచే అవకాశం?
150 పైన వస్తాయండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మీ పేరు? సోమ సత్యనారాయణ. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేయటం, రిటైర్ అయ్యాయి. సీనియర్ సిటిజన్. జగన్ గారు పరిపాలన ఎలా ఉందండి? ఇప్పుడు బాగానే ఉంది. ప్రజలకు అందించేది ఆయనే, ఇంకెవరు లేరు. గత ప్రభుత్వంలో ఎలా ఉంది ప్రభుత్వ పాలన? ఈ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ పాలన ఎలా ఉంది? గతంగానే ఇప్పుడు ఇదే బాగుంది. సంక్షేమ పథకాల విషయంలో కానీ, అన్ని అభివృద్ధి పరంగా కానీ, పిల్లలకి జాబులు ఇచ్చే పరంగా ఎలా ఉందంట? పంటలు పోయినా కూడా డబ్బులు వచ్చినాయి. అంటే ఇప్పుడు ప్రభుత్వంలో రాలా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఓన్లీ సంక్షేమ పథకాల మీదే దృష్టి పెట్టారు జగన్ గారు. నిరుద్యోగం మీద కానీ అభివృద్ధి మీద కానీ దృష్టి పెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది మరి అది తెలియదు, ఎంతవరకు కరెక్ట్ మనకి తెలియదులే. బాగానే ఉంది. నా ఉద్దేశంలో అన్నీ బాగానే ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ పెట్టి వృధా చేస్తున్నారు డబ్బులు అనేసి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేస్తున్నారు. దానికి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. ఎక్కడో చేస్తున్నారు, మన ఇక్కడ ఈ ఏరియాలో లేదు. వాలంటరీ వ్యవస్థ ఈ ఏరియాలో ఈ అవనిగడ్డ ప్రాంతంలో కానీ నాగాలంక పట్టణంలో కానీ ఎలా వాలంటరీ వ్యవస్థ అనేది ఇంటింటికి గడప గడపకి ఎలా పనిచేస్తుంది? బాగానే పని చేస్తున్నారు. గడప గడప తిరిగి ఎవరి డబ్బులు ఆడికి, ఎవరి పని ఆడు చేస్తూనే ఉన్నారు. బాగానే ఉన్నారు. సరే, అయితే ఈసారి ఏమొస్తే బాగుంటుందండి? ఏదొస్తే మాకు జగన్ వస్తే డబ్బులు వస్తాయి. సార్ మీ పేరు? మధ్య వెంకటేశ్వరరావు, మరిపాలెం అండి మాది. మరి రైతు ఇది రైతు పని చేస్తూ ఉంటాం. రైతు భరోసా గత ప్రభుత్వంలో ఎలా ఉంది? రైతు ఇచ్చే పథకాలు కానీ, రైతుకి ఇచ్చే సహాయం కానీ, రైతుని చేసే అభివృద్ధి కానీ ఈ ప్రభుత్వంలో ఎలా ఉందండి? ఈ ప్రభుత్వం బాగుందండి. వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే రైతు భరోసా కానీ, రైతు గురించి ఏదైనా కానీ రైతు పని ఇప్పుడు బాగుందండి. ఇప్పుడు బస్తా ఒడ్డు 2500 కొంటున్నారండి, మినుములు 10,000 కొంటున్నారు. ఇంకా రైతుకి కావాల్సింది ఏంటి? జగన్ ప్రభుత్వంలో బాగా రైతుకి ఇన్ని ఎకరాలు ఉంటే కరెంటు బిల్లు పెరిగితే ఒక మిగతా సంక్షేమ పథకాలన్నీ తీసేస్తున్నారని ఆరోపిస్తున్నారు పక్క పార్టీలు. దాని మీద మీ చెప్పే అదేం కాదండి, అదన్నీ వట్టిది మాటలు. అడుగురు అయినాడికి అందరికి వస్తుందండి. అడుగురు అయితే చాలు. అసలు ఆ పార్టీ లేదు, ఈ పార్టీ లేదు. జగన్ బాబు గారు అంతా ఇచ్చేస్తున్నాడు. అసలు ఈ బీజేపీ లేదు, తెలుగుదేశం లేదు, జనసేన లేదు. అన్ని పార్టీల వాళ్ళకే పథకాలు అన్నీ అందుతున్నాయి. ఇప్పుడు కిందటి ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్య గురించి విన్నాం. ఈ ప్రభుత్వంలో ఆత్మహత్యల గురించి చాలా తక్కువ వింటున్నాం. గత ప్రభుత్వంలో అంటే రైతులకు ఏమి సహాయ సహకారాలు ఏమి అందలేక రైతులు ఆత్మహత్య చేసుకున్నారా, లేదా ఈ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కానీ, రైతు భరోసా కానీ అన్ని సకాలంలో పడడం వల్ల రైతులు కొంచెం ఇప్పుడు రైతుల మీద చాలా అభిప్రాయాలు వస్తున్నాయి. సహాయంతో వేస్తున్నాడండి, అకౌంట్లో డబ్బులు పడేస్తున్నాడు. రైతుకి అంత ఇదే ఇబ్బంది ఏం కనబడతలేదు. అంతా బాగుంది జగన్ ప్రభుత్వం అంతా. ఇంకా సింహాద్రి రమేష్ గారు బాగా చేస్తున్నాడు. 77 సచివాలయాలు ఉన్నాయి. 77 సచివాలయంలో మన నియోజకవర్గంలో మొత్తం గడప తిరిగేశాడు. ఏదైనా రోడ్లు ఇవన్నీ అభివృద్ధి బాగా చేస్తున్నాడు. అన్ని జనంలో మమ్మికయ్యి అంతా జనంలో తిరుగుతున్నాడు. ఎప్పుడు కావాలో అప్పుడు వస్తున్నాడు, అంతా ఇది చేస్తున్నాడు. జగన్ గారికి మిత్రుడిగా రమేష్ బాబు గారు మెలుచుకుంటూ వస్తున్నారు. అదే రమేష్ బాబు గారు ప్రజలకి మెలకుగా కానీ సన్నిహితులుగా కానీ ఉంటున్నారా, లేదంటే మీరెవరో నేనెవరో అన్నట్టు ఏముంటే అందరు కలుపుపోతున్నాడండి. నియోజకవర్గం మొత్తం కలుపుపోతున్నాడు. ఆ పార్టీ ఇది లేదు, శుభ్రంగా ఏ పని కావాలో ఆ పని చేసి పెడుతున్నాడు. అంత బాగుందండి. ఆయన బాగా తిరుగుతున్నాడు. బాగా జనంలో మమ్మికై బాగా ఇదిగా చేస్తున్నాడు. కరోనా టైంలో అసలు కరోనా టైంలో కూడా అసలు లెక్క చేయకుండా కరోనా 2 సార్లు వచ్చింది ఆయనకి. 2 సార్లు వచ్చిందండి ఆయనకి. అయినా లెక్క చేయకుండా చేస్తున్నాడు. బాగా తిరిగాడు. ఆ రెండు సంవత్సరాలు కరోనా 2 సంవత్సరాలు కదా, బాగా తిరిగాడు. బాగా మరి ఆశయం అవన్నీ అందించాడు గవర్నమెంట్ ద్వారాగా. అంత బాగా చేశాడండి. టీడీపీ ప్రభుత్వం అవనగడ్డలో ఈసారి మేమే పక్కాగా గెలుస్తాం జనసేన కూటమితో అనేసి టీడీపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈసారి రమేష్ బాబు గారు వస్తారంటారా? టీడీపీ ప్రభుత్వం రమేష్ గారు గెలుస్తాడండి. బాగా జనంలో బాగా ఇదిగా ఉంది. టీడీపీ జనసేన ఇంతవరకు క్యాండిడేట్గా దొరకలే వాళ్ళకి. ఇంకా వాళ్ళు గెలిచేదేంటి? అది అంటే రమేష్ బాబు గారు పై ఎత్తి వేస్తున్నారు అనేసి టీడీపీ ఆరోపణ. ఈ అవనగడ్డలో రమేష్ బాబు గారి కన్నా మంచి వ్యక్తిని నిలబెట్టేసి ఈసారి అవనగడ్డలో నియోజకవర్గంలో టీడీపీనే పునఃస్థాపన చేస్తాననేసి చంద్రబాబు గారు ఆరోపణ చేస్తున్నారు. ఎంతమంది ఏషియన్ క్యాండిడేట్ వచ్చినా రమేష్ గారిని దొరిలేడండి. రమేష్ గారు గెలుతాడు. ఈసారి రమేష్ గారిని ఎన్ని ఓట్లతో గెలిపిద్దాం? ఇటు 22, 21 40 ఏళ్ళ దాకా గట్టిగా వస్తాయండి.
ఈసారి జగన్మోహన్ రెడ్డి గారిని రమేష్ గారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పనిసరిగా ఇస్తాడండి. జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా రమేష్ బాబు గారికి ఇస్తాడు. ఈ పేరు బెల్లంకొండ శ్రీనివాసరావు, గనిపేసం సర్పంచ్, నాగలంక మండలం. సర్పంచ్గా మీరు ఎక్కి గత 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో మీరు చేసే అభివృద్ధి కానీ, లేకపోతే రమేష్ గారు చేసే అభివృద్ధి కానీ, లేదా మీ ఇద్దరు వల్ల ఇంకా అవసరం లేదు, మా వల్ల అవసరం లేదు, జస్ట్ సర్పంచ్గానే ఉన్నాము, జగన్ గారు అన్నీ చేస్తున్నారు, మాకు ఇంకేం అవసరం లేదు, జస్ట్ అలాగెళ్ళి పంచాయతీకి వెళ్ళి మేము అన్నీ చూసుకొని వచ్చేస్తున్నామని అంటారా? ఏమైనా మీ అభిప్రాయం ఎలా ఉంది? మా ఎమ్మెల్యే గారు రమేష్ గారు ఫుల్గా మేము చిన్న పిల్లవాడు వెళ్ళినా కానీ బాబు రా ఏంటి నీకు పని అంటే నా లెక్క మీద ఇవాళ 4 సంవత్సరాలు 8 నెలల్లో ఆ గడప గడప తిరుగుతానే మండలాల వారీగా తిరుగుతా ఆయనకి 65 సంవత్సరాలు వచ్చినా కానీ గత ప్రభుత్వం ఎమ్మెల్యేల కంటే ఈయన రమేష్ గారు ఈ దివిసీమలో అవనిగడ్డ నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అసలు ఒక్క అరగంట కూడా మామూలుగా రెస్ట్ లేకుండా బాగా మొత్తం మండలాలన్నీ కవర్ చేస్తా ఎంతో మామూలుగా జనాలకు ఉపయోగపడతా బాగా సేవలు అందిస్తున్నాడు ఎమ్మెల్యే గారు. ఆయనకి ఈ మధ్యన ఎంపీ గారు ఇస్తున్నారంటే మాకు కొంచెం ఆలోచనలో పడ్డాము. ఎమ్మెల్యే గారు మళ్ళీ ఇస్తున్నారు, ఎమ్మెల్యేకి ఇచ్చారని కానీ మా సంతోషం అనేది బాగా ఎత్తున ఎగిపడింది. ఎమ్మెల్యే కానీ ఆయన మా దగ్గరలో మా సేవలు అందిస్తాడు. ప్రతి ఆడ మనిషికి మగ మనిషి వెళ్ళినా చక్కగా సేవలు అందిస్తా బ్రహ్మాండంగా ఉన్నాడు. వాళ్ళ ఆయన వయసు తగ్గట్టుగా లేకుండా ఒక అరగంట కూడా రెస్ట్ లేకుండా ప్రతి గ్రామాన ఏటాడేస్తున్నాడు ఆయన. అంత మంచి ఉన్నతమైన వ్యక్తి మా సింహాద్రి రమేష్ గారు. కరోనా టైంలో ఆయన వయసుకి సంబంధం లేకుండా చిన్నపిల్లడిలాగా ఒక కుర్రోడ్లాగా ప్రజలందరికీ కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారని విన్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అంటది? హెల్ప్ చేద్దాం కాదు, మా డైరెక్టర్గా అతను ఇంటికి వెళ్ళిపోయి అతను 2 సార్లు కరోనా బారిన పడ్డాడు. అయినా సరే వదలకుండా ఆయన ఇంటికి వెళ్ళి కరోనా పడ్డ మనిషి ధైర్యం చెప్పి ప్రతి గడప కూడా వెళ్ళి ఆయన చాలా ఉపయోగపడ్డాడు. అతను వాళ్ళకి ధైర్యం చెప్పాడు. నేను 20 సంవత్సరాలు నాకు రాజకీయంలో అనుభవం. ఈ 20 సంవత్సరాల్లోనే ఎమ్మెల్యేలు చాలామందిని చూశాను. రమేష్ గారు అంత గొప్ప నాయకుడిని మా నియోజకవర్గంలో నేను ఇదే చూడతాను. గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో ఏ ఎమ్మెల్యే కూడా ఎలా చేయలేదంటారా? గత ప్రభుత్వంలో అంతకుముందు నేను 20 సంవత్సరాల మట్టి ఉన్నాను. నేను రాజకీయంలో 20 సంవత్సరాలు కూడా రాజకీయంలో కూడా ఎమ్మెల్యే గారు మా రమేష్ గారు చేసినట్టుగా ఏ ఎమ్మెల్యే కూడా అంత క్రితం ఎమ్మెల్యేలు కూడా ఎవరో చేయలేరు. ఈసారి రమేష్ గారిని ఎన్ని ఓట్ల మెజారిటీ కానీ, లేకపోతే ఈసారి ఏకగ్రీవంగా ఈ అవనిగడ్డ నియోజకవర్గం ఎన్నుకోబోతుందా? ఏకగ్రీవం కాదు, మామూలుగా బంపర్ మెజార్టీతో వస్తాడు ఆయన. ఆయన సేవ చేసిన ఈ నియోజకవర్గానికి ఆయన సేవ వెలకట్లేని సేవ అనమాట. టీడీపీ ఈసారి మేమే వస్తాం, మేమే అవనిగడ్డని పాలిస్తాం, మళ్ళీ మేమే చేస్తామని ఆరోపణ చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్? అవన్నీ కరెక్ట్ కాదులండి, అవన్నీ జరిగే మాటలు కాదు, అవి జరగవు, అవన్నీ ఫేక్. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఏంటంటే మళ్ళీ రమేష్ గారికి మళ్ళీ సీట్ ఇవ్వడం, మళ్ళీ రమేష్ గారిని మళ్ళీ అవనిగడ్డలో మళ్ళీ పునఃస్థాపన చేసి మళ్ళీ పునాదులు మళ్ళీ నెలకొల్పుతారంటారా? బ్రహ్మాండంగా 1 నెంబర్గా నెలకొల్పుతాడు మామూలుగా మా రమేష్ గారు. దాంట్లో అసలు తిరిగే లేదు. మామూలుగా బీజేపీ అవనయ్యి, జనసేన అవనయ్యి, మామూలుగా ఇంకా ఎన్ని కోటాలు కలిసి వచ్చినా సరే మా రమేష్ గారికి మాత్రం తిరిగే లేదు ఈ అవనిగడ్డ నియోజకవర్గంలో. జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందండి. రైతు భరోసా కానీ, అమ్మఒడి కానీ, ఇలాంటివన్నీ ఎలా పడినాయి? బాగానే పడినాయి. ఏమేమి లబ్ధి పొందారండి మీరు? మేము అమ్మఒడి పొందాం. రైతు భరోసా లేదండి మాకు. చేయూత కానీ, మాఫీ, వైఎస్ఆర్ చేయూత పొందాం, రుణమాఫీ పొందాం. ఆ 3 మాకు వర్తించినాయి. బాగానే ఉంది. ఇళ్ల స్థలాలు కానీ ఏమైనా ఇచ్చినారా? ఇచ్చారు. మా ఊర్లో ఇచ్చారు, నాకు రాలేదులే కానీ మా ఊర్లో ఇచ్చారు. ఇల్లు కూడా కట్టారు, పట్టాలు ఇచ్చారు. జగన్ గారి పరిపాలనలో ఇప్పుడు రమేష్ గారి పాత్ర ఎంత, ఎక్కడ అభివృద్ధి అని చేశారంటారా? చేశారు. ఇళ్ళకి వచ్చి కానీ గడప గడప తిరిగారు. మాకేమైనా సమస్యలు ఉంటే అడిగాము, చేశారు. ఆ రోజు కాకపోయినా 2వ రోజునే మా సమస్య పరిష్కారం అయ్యింది. వైఎస్ఆర్సీపీలో ఉన్న ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఎంతవరకు మీకు లాభం చేకూరుస్తున్నారు? లాభం అంటే మామూలుగా మాకు ఏదన్నా పని ఉంటే అడిగితే చేసి పెడుతున్నారు. అంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో పడిగాపులు కాసుకొని ఫింక్షన్లు కానీ అలాంటిది లేదు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ వాళ్ళే ఇంటింటికి వచ్చి అడిగి మా సమస్య ఉంటే మేము చెప్పుకుంటే చేసి పెడుతున్నారు.
మీకు ఇచ్చే డబ్బుల్లో కానీ ఏమైనా లేదు, వాలంటీర్ వ్యవస్థ లేదు, కానీ లేదు. ఏమైనా డబ్బులు ఏం మాకు లేదు. ఆశిస్తున్నారా? లేదండి ఆశిస్తాలు మనకు ఎకరాలకు ఇచ్చేస్తున్నారు. ఈసారి మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటున్నారు? జగన్ గారు వస్తేనే బాగుంటుంది. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు గారు ఎన్ని ఓట్లు మెజారిటీ వస్తే ఆయన మీకు ఏమైనా ఐడియా ఏమైనా ఉందా? ఇన్ని ఓట్లు వస్తే మళ్ళీ మెజార్టీ బాగుంటుంది, అనేది అంత అవగాహన మాకు లేదు కానీ ఆయన వస్తే బాగుంటుంది. అది మంచి చేశారంటారు ఆయన. అవును. జగన్ గారికి కానీ రమేష్ బాబు గారికి కానీ పైనుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ ప్రతి పేదవాడికి అందినాయండి. అందని మరి జగన్ గారు ఎన్ని ఓట్లు 175 అంటున్నారు. ఎన్ని వస్తే మళ్ళీ ఆయన సీఎం అవుతారని అనుకుంటున్నారు? 175 అంటే మినిమం 100 పైన వస్తే అవుతారు. మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ సీఎం గారు క్యాండిడేట్ లో ఉంటే మళ్ళీ సంక్షేమ పథకాలన్నీ అన్ని మళ్ళీ ఇదే రకంగా రొటేషన్ అవుతూ ఉంటుంది. వ్యవస్థ బాగుంటుంది దేశం మీద. జగన్ గారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏమైనా అవకతవకలు జరగడం వల్ల మళ్ళీ జగన్ గారికి ఏమైనా అంటే మళ్ళీ పార్టీని లేదా సీఎం పదవిని మళ్ళీ ఇస్తానని మీరు గట్టిగా బలపడుతున్నారా? పార్టీకి మళ్ళీ సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తప్పులు ఉన్నాయనే కదా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ తీసేసి జగన్ గారిని ఎన్నుకున్నారు. అవును. మళ్ళీ ఇప్పుడు అది బాగుందండి. మళ్ళీ బాగుందండి. మళ్ళీ జగన్ గారే కావాలని మా ఆశ. ఆయనే రావాలని. గత ప్రభుత్వంలో బాగుందా? వ్యవసాయం చేసే వ్యక్తులకు కానీ ప్రజలకు కానీ వ్యవసాయంలో ఉన్న లోటుపాట్లన్నీ ఈ ప్రభుత్వంలో బాగున్నాయి, గత ప్రభుత్వంలో బాగున్నాయి? జగనన్న ప్రభుత్వంలోనే బాగున్నాయి. అంటే ఎలా? అసలు జగనన్న ఎక్కంగానే వాటర్ కానీ ఒడ్డు రేట్లు కానీ ఏదన్నా కానీ ఆయన కాలు పెడితేనే అంతే ఇక అదృశ్యం అన్నమాట. ఒక మాట చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వంలో చాలామంది వ్యవసాయదారులు కానీ రైతులు కానీ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో అలాంటివి ఏమైనా జరిగినాయా? లేదండి, ఎలాంటి పరిస్థితులు మాకు ఎదురవ్వాలి అసలు ఎదురవ్వాలి ఎక్కడ కూడా. చాలా బాగున్నాయి. రైతు భరోసా కానీ ఇలాంటి పిఎం కిసాన్ కానీ అంటే ఇలాంటివన్నీ పడినాయి కదా, దాని మీద మీ అభిప్రాయం? అవి సకాలంలో రైతు భరోసా అనేది రైతుకు పెట్టుబడికి కూడా ఉపయోగపడింది. పిఎం కిసాన్ పిండి కొనుక్కోలేని వాళ్ళకి కొనుక్కునేటట్టుగా రైతు భరోసా కేంద్రాలు ఇప్పించేసి రైతులకు చాలా హెల్ప్ఫుల్ చేశారనమాట జగన్ గారి ప్రభుత్వం. సంక్షేమ పథకాలు జగన్ గారు వాలంటరీ వ్యవస్థను కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎలా ఉపయోగపడింది ఈ ఏరియాలో? ఈ సంక్షేమ పథకాలు అంటే గ్రామాల వారీగా వాలంటీర్ని పెట్టేశారు కదా. వాలంటీర్ని పెట్టేసి వార్డుకి ఒక వాలంటీర్ని పెట్టేసి 50 మందికి 30 మందికి అలా పెట్టేశారు. ఒక వాలంటీర్ని ఏర్పాటు చేశారు జగన్ గారు. ఆ ఏర్పాటు చేసింది ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకి ఏదైతే కనీస అవసరాలకు పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంట్లో ఏది మిస్ అవ్వకుండా వాళ్ళకి ఆయా సమయంలో అన్నీ సమకూరినాయి అనమాట. ఇటువరకు మా ప్రభుత్వంలో మట్టుకి ఇలాంటి ఏమీ ఎవరు కూడా ప్రజలు ఏం ఆరోపిస్తున్నారంటే వాలంటీర్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ కానీ ఇంకా ఏమైనా తీసుకోవాలన్నా కూడా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి తీసుకోమని చాలామంది ప్రజలు ఆరోపణిస్తున్నారు. ఇప్పుడు ఈ జగన్ గారేమో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఇంట్లో తలుపు కొట్టి మీరు ఏ అవసరం ఉన్నాయి, ప్రజలకు ఎంతవరకు ఉపయోగం ఉంది అంతవరకు మీరు సాయపడండి అని చెప్తే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళమని చాలా ఆరోపణలు వస్తాయి. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా జగన్ గారు పెట్టింది అయితే కనుక ప్రతి వాలంటీర్ వ్యవస్థకి ఒకవేళ వచ్చేవాళ్ళు ఉంటారు, రానివాళ్ళు ఉంటారు, వృద్ధులు వాళ్ళ పింఛన్లు అంటే వృద్ధులు కదా, వాళ్ళు ఇంటికి వచ్చి మా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఈ ఏర్పాటు పింఛన్ వాళ్ళకి చేతికి ఇచ్చేటట్టుగా చేస్తున్నారు. అది చాలా బెస్ట్, మంచిది. ఒకళ్ళు రాలేకపోతున్నారు, వీళ్ళు ప్రతి మార్నింగ్ 5 గంటలకు వచ్చేసి వాళ్ళ పింఛన్లు ఇచ్చేసి వాళ్ళ టైంలో పీరియడ్లో అన్నీ చేస్తున్నారు. చాలా బాగుంది. గత ప్రభుత్వంలో పడిగాపులు కాసుకొని పెన్షన్లు తీసుకున్న ముసలి వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఇచ్చే 500 కోసం కూడా పడిగాపులు కాసి 1 రోజు 2 రోజులు పడిగాపులు కాసిన రోజులు ఉన్నాయి. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థలో పెన్షన్ ఇచ్చే విధానం ఎలా ఉందండి? చాలా బాగుంది సార్. ఈ స్థానిక ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా రమేష్ బాబు గారు, ఆయన మీకు ఏమైనా అభివృద్ధి చేశారా ఈ మరిపాలెం గ్రామంలో? చాలా అభివృద్ధి చేశారు ఆయన. వ్యవసాయ పరంగా కానీ మార్కెట్ యార్డ్లో ధాన్యం పెట్టుకోవడానికైనా కానీ వాటర్ మరిపాలెంలో అక్కడి నుంచి వాటర్ ట్యాంక్ కాడి నుంచి మాలిపల్లి ఎస్టీ కాలనీ వరకు మంచి డ్రైన్ ఏర్పాటు చేశారు. మా ఊరు చాలా డెవలప్ అయింది, రోడ్లు కానీ అన్నీ కూడా. ఈసారి కిందిసారి 21,000 మెజారిటీతో గెలిచారు రమేష్ బాబు గారు. మరి ఈసారి ఎన్ని ఓట్లతో మళ్ళీ ఆయనే వచ్చేటట్టుగా మీ ప్రజలందరూ ఆయన వైపు ఉన్నారా, లేదంటే టీడీపీ వైపు జనసేన వైపు ఏమైనా ప్రజలు మొగ్గు చూపే అవకాశం అసలు 90% లేదు. 90% లేదు, మొత్తం ఇటే ఉంటారు. జగన్ గారు పైగా 170 సీట్లకు 170 సీట్లు అంటున్నారు. మరి ఎన్ని వచ్చే అవకాశం జగన్ గారికి ఉన్నాయి? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నాయి?
ఈసారి వస్తాయండి 120 దాకా వస్తాయి ఈసారి కంపల్సరీగా వస్తాయి. మళ్ళీ పైన వచ్చేది జగనే అంటారు. అస్సలు కన్ఫర్మ్ 100%. జగన్ గారు వచ్చిన తర్వాత పరిపాలన ఎలా ఉంది? జగన్ గారు వచ్చిన పరిపాలన బాగానే ఉంది. పేదలకి డబ్బులు బాగానే అందుతున్నాయి. ఇలా ఇంకా పేదల కష్టాలు తీర్చేందుకే ఉండాలి. అంటే స్థానిక ఎమ్మెల్యే కానీ ఇప్పుడు వచ్చే రమేష్ బాబు గారు కానీ ఈ ఏరియాని ఏమైనా అభివృద్ధి చేశారంటారు? అభివృద్ధి చేశారు. అభివృద్ధి చేశారు. డబ్బులు ఇవ్వటం, పేదవాళ్ళకి రోడ్లు వేయటం, ఇవే చేశారు. ఇళ్ల స్థలాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పేదలకి డాబాలు కట్టారు. లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి డాబాలు కట్టారు. ఇంకా రైతు భరోసా కానీ ఇలాంటివి ఏమైనా రైతులకి ఎంతవరకు ఉపయోగపడ్డారు రమేష్ బాబు గారు? రైతులకి బాగానే ఉపయోగపడ్డారు. అందరికీ బాగానే ఉపయోగపడ్డారు. ఈ సంక్షేమ పథకాల్లో కానీ పథకంలో నవరత్నాల్లో కానీ మీకు ఏమైనా వస్తున్నాయా? వస్తున్నాయి డబ్బులు. ఏమొస్తున్నాయి? ఇవే అమ్మఒడి, ఇవే ఇంకా పేదలకి ఇవ్వటం, డబ్బులు ఇవ్వటం మంచిదే. వాళ్ళు ఆకలికి అన్నం తింటారు. ఈసారి ఎన్ని ఓట్ల మెజారిటీతో ఈ స్థానిక ఎమ్మెల్యే గెలుస్తారంట? ఈ 3000 ఓట్లు. 3000 ఓట్లతో గెలుస్తారు. అంటే టీడీపీ జనసేన ఏమైనా ఇక్కడ ఏమైనా ఉన్నాయా, లేదంటే రమేష్ బాబు గారికి మద్దతు ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారా? రమేష్ బాబు గారికి మద్దతు ప్రజలంతా. నెక్స్ట్ ఎవరు వస్తే మళ్ళీ బాగుంటుంది? మళ్ళీ రమేష్. మీ పేరండి? నలుగుర్తి బాబురావు. ఏం చేస్తారంట? నేను టాపీ పని చేస్తాను. టాపీ పని చేసిన వ్యక్తులకి జగన్ గారు వచ్చిన తర్వాత ఇసుక గురించి కానీ కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అది ఎంతవరకు కరెక్ట్? ఇబ్బందులు అంటమే అనుకుంటామే కానీ ఇసుక గురించి దేని గురించి ఇబ్బంది లేదు. మా యవన గారి గురించి ఇసుక కాడ ఇబ్బంది లేదు. ఇది కావాలంటే అది దొరుకుతుంది. జగన్ గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎలా ఉపయోగపడతాయండి? కూడు లేనివాడు కూడు తింటున్నాడు. మరి అన్నా క్యాంటీన్ టీడీపీలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అని ఇలాంటివి అన్నా క్యాంటీన్ వల్ల చాలా మంది పేదలు కానీ కొంచెం కింద వర్గాలు కానీ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏం విమర్శిస్తున్నారంటే మాలాంటోడికి అన్నం తీసేసాడు జగన్ వచ్చిన తర్వాత అంటున్నారు. అది ఎవరికన్నా అన్న క్యాంటీన్ ఎవరికంటే ఉండవాడికి పని చేసింది. ఎందుకంటే నేను 12 గంటలకు 12 గంటలకు వెళ్ళే వరకు అక్కడ భోజనం అయిపోద్ది. లేనివాడికి కదా పెట్టింది. ఉండవాడు గమ్మున 5 రూపాయలు భోజనం చేసి వెళ్ళొచ్చు అని భోజనం చేసి వెళ్తున్నాడు. వాలంటరీ వ్యవస్థ కానీ సంక్షేమ పథకాలు కానీ అమ్మఒడి కానీ ఇలాంటివన్నీ ప్రజలకి ఎంతవరకు లబ్ధి పొందారండి? ఒక్కటే మాటలో చెప్పిన 99% పని జరిగింది. కూటికి లేనివాడు కూడు తింటున్నాడు. మా ఇంటి పక్కన ఉన్నారు 2 ముసలి వాళ్ళు. ఆ పింఛన్ లేకపోతే బతకరు. అది పెన్షన్ విషయంలో వాలంటీర్లు కానీ లేకపోతే ఇంకేదైనా వ్యవస్థలు కానీ డబ్బులు ఏమైనా అడగడం జరుగుతుంది? పింఛన్ విషయంలో వాలంటీర్లు కానీ ఎవరు డబ్బులు అడగరు. కనీసం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళినా రూపాయి తీసుకట్ల. ఇక స్థానిక ఎమ్మెల్యే గారు ఇక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిమ్మల్ని పరామర్శించడం కానీ ఎలా ఏమైనా జరుగుతున్నాయా? లేదంటే గడప గడపకి కానీ ఎలాంటివైనా ప్రోగ్రామ్స్ ఏమైనా పెట్టారు? వస్తున్నారు అసలు స్థానిక ఎమ్మెల్యే వస్తారు. రమేష్ బాబు గారు ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేశారా? ఏమండి రమేష్ బాబు గారు ఈ నియోజకవర్గానికి ఏమైనా అభివృద్ధి చేశారా? అభివృద్ధి అన్నది మాకేం చేయాల్సింది ఏమి లేదు. అభివృద్ధి ఆ సంక్షేమ పథకాలతోనే తిరుగుతున్నారు కానీ ఆయన అభివృద్ధి చేసి ఇవ్వాల్సింది ఏమి లేదు. ఇప్పుడు ఆ రైతు ఉన్నాడు, ఎకరం పొలం ఉంది, కౌలుకి ఎత్తితే ఎంత వస్తుంది? 30,000 వస్తున్నాయి. నాకెంత వస్తున్నాయి సంవత్సరానికి? 36,000 వస్తుంది. అంటే ఎకరం పొలం నాకు ఉండట్టేగా, జగన్ ఇమ్మట్టేగా నాకు. లేనివాడు కాడ కూడి అంటున్నాడు బాబు. అది అయితే ఈసారి పైన ఏ పార్టీ వస్తే మళ్ళీ ఈ సంక్షేమ పథకాలన్నీ రన్ అవుతాయి అనుకుంటున్నారు, లేదంటే టీడీపీ వస్తే మంచిది అంటారు? టీడీపీ వచ్చి సంక్షేమ పథకాలు ఏమి ఉండవు. ఎవరిని ఎత్తినా రాయి కొడతారు. ఇది ప్రభుత్వం వస్తే మాత్రం లేనివాడికి కాడ బతుకుతాడు. ఇంకా అంటే మళ్ళీ వైఎస్ఆర్ రావాలి. ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం చేసుకుంటానండి. రైతు భరోసా కానీ జగనన్న గారు వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టినంత మిగతా వ్యక్తుల మీద దృష్టి పెట్టలేదని ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు కరెక్ట్ అండి? చాలా మటుకు కరెక్ట్ అండి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క పథకం వస్తుంది. రైతు భరోసా వస్తుంది, మన ఈ అమ్మఒడి పడుతున్నాయి, పిల్లలు చదువుకున్నట్లు కానీ భోజన స్కూళ్ళు కానీ అన్నీ బాగున్నాయి. పిల్లలు చదువుకునే విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు బాగుందా, జగన్ గారు వచ్చిన తర్వాత బాగుందా? జగన్మోహన్ రెడ్డి వచ్చినాక బాగుందండి బాబు. స్కూళ్ళు ఏంటి, చదువులు ఏంటి, ఇంగ్లీష్ మీడియాలు ఏంటి, వాళ్ళకి కావాల్సింది అదే పిల్లలకి భవిష్యత్తు. ఎదరు భవిష్యత్తు కోసం చేస్తున్నాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం వద్దు, తెలుగు మీడియమే ముద్దు అనేసి ఏవో వాగ్దానాలు చేస్తున్నారు. దాని మీద మీరు ఏమంటారు? తెలుగు మీడియం అంటే ఇంకా వాళ్ళ పిల్లలు చదువుకోకుండా ఉండాలి, ఏళ్ళ పిల్లలే బాగుండాలని చెప్పేదాళ్ళు. అంటే రైతు పిల్లలు మళ్ళీ రైతులే చేయాలి, ఇంకా పేడకలు తీసుకోవాలనేసి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. చేసుకునే వాళ్ళు పేడకలు చేస్తున్నాం, అట్లాగే తీయాలి, మా పిల్లలు కూడా తీయాలి అని మేము ఎంత అనుకుంటాం. మా పిల్లలను ఉద్యోగం చేయాలనుకుంటాం మేము. అంటే వాళ్ళ పిల్లలు మాత్రం పెద్ద పెద్ద స్కూల్లో ఇంగ్లీష్ మీడియాలు చదవాలి, పేద పిల్లలు మాత్రం ఎప్పుడు కూడా తెలుగు మీడియమే చదవాలని చంద్రబాబు గారి ఉద్దేశం. ఆయన ఉద్దేశం అంతే కదండి. మరి పిల్లలు ఉద్యోగాలు చేయకపోతే
స్థానిక ఎమ్మెల్యే గారు ఎలా పనితీరుపై ఎలా ఉందండి ఈ 5 సంవత్సరాలు? 5 సంవత్సరాలు బాగానే చేశారండి. పనులు నెంబర్ 1గా ఉండే బాగున్నాయి. ఇక్కడ మళ్ళీ ఎవరు వస్తే మళ్ళీ బాగుంటుంది? టీడీపీ వస్తే బాగుంటుందా, వైసీపీ వస్తే? వైసీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకని? ఎందుకని ఏంటండి పనులన్నీ బాగుంటాయి. మరి సంక్షేమ పథకాలు వస్తాయి కానీ మా చేసే పనులు కానీ అన్నీ బాగుంటాయి. చంద్రబాబు నాయుడు గారు 5 సంక్షేమ పథకాలు అమల్లో చేశారు. ఏంటంటే ఉచితంగా 3 గ్యాస్ బండ్లని, మహిళలకు 15,000 రూపాయలని, చదువుకునే ప్రతి విద్యార్థికి డబ్బులు వేస్తానని, లేదా నిరుద్యోగులకి 1,500 రూపాయలు నెలకు వేస్తానని, దాని గురించి మీరేమంటారు? ఎట్టా వేస్తాడండి బాబు. ఇంతకుముందు చెప్పాడు 3 పార్టీలు కలిపి చేశారు. అంతకుముందు రైతు ఇది వేస్తాను, రైతు రుణమాఫీ అన్నాడు, మాకేం రూపాయి రాలా. ఇదిగో ఈ పథకాలు అన్నాడు, ఆ పథకం అన్నాడు, ఏమొచ్చినాయి మాకు? ఎవరికేమి ఇచ్చారు చెప్పండి? పలానా ఇచ్చామని చెప్పండి మాకు రైతుకి. అదిగో గాలి వస్తుంది రైతు ఈ పంట పోగానే పంటకే ఏదన్నా ఇస్తామన్నారు, ఏమి ఇచ్చారు మాకు? అసలు మొగదాన్ని ఉంది ఎరగదీసి పడిపోయింది 4 ఏళ్ళ మాకు ఇచ్చినోడు ఎవడు? అయితే ఈయన వచ్చిన తర్వాత మంచి జరిగిందంట. మంచి జరిగిందండి బాబు, పేదలందరికీ మంచి. మళ్ళీ ఏ పార్టీ వస్తే మీకు మంచి జరిగింది? జగన్మోహన్ రెడ్డి రావాలండి. ఆయన ఉన్నంతకాలం ఆయనేనండి. జగన్ గారు వచ్చిన తర్వాత వ్యవసాయంలో రైతులు చనిపోతున్నారు. కిందటి ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వంలో రైతులు ఏ హామీ జరగలేదు అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు రైతులు ప్రతి ఒక్కరు నష్టపోయి, పంట నష్టపోయి ఆత్మహత్యలకు దారి తీసేవారు అనేసి విమర్శలు దారి తీస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇదే కరెక్ట్ అండి. చంద్రబాబు నాయుడు తప్పండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారిదే కరెక్ట్. అంటే అన్నీ సగ్గా అందుతున్నాయి మనకి. అది రైతుల విషయంకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు చాలా విమర్శలు ఉన్నాయి. దాని మీద మీ అభిప్రాయం? చంద్రబాబు నాయుడు గారు తప్పండి. మన ఏం చేసిందే కరెక్ట్. ఏ ప్రభుత్వం వచ్చినా అంతేనా, లేకపోతే ఈ ప్రభుత్వమైనా అలా ఉందా? ఈ ప్రభుత్వం అయితేనే బాగుందండి. ఏ ప్రభుత్వం కాదు. రమేష్ బాబు గారు మళ్ళీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా గెలిస్తే మళ్ళీ మీరు ఏమి అడుగుతారు రమేష్ బాబు గారు రైతుల గురించి? రైతుల గురించే ఉందా బాబు? మరి రమేష్ బాబు వస్తేనే బాగుంటుంది ఇక్కడ. బందెల సుబ్బారావు. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం పని. రైతుగా మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కష్టపడ్డారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కష్టపడ్డారా? అంటే రుణమాఫీలు తీసుకోవడం విషయంలో కానీ, లేకపోతే యూరియా కానీ, లేకపోతే పాస్పేట్ కానీ, లేకపోతే విత్తనాలు కొనుక్కోవడం విషయంలో కానీ, ఏ ప్రభుత్వంలో మీరు ఎక్కువగా బాధపడ్డారు? ఏ ప్రభుత్వంలో మీకు లబ్ధి పొందింది? వైఎస్ఆర్ ప్రభుత్వంలో లబ్ధి పొందు. ఇంకేం సంక్షేమ పథకాలు కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయి? అన్నీ ఉంటాయి. మా పాప జాబ్ కూడా వచ్చింది సచివాలయం. సచివాలయంలో ఒక జాబ్కు హోల్డర్గా మీ పాప గారు ఉన్నారు. ఆవిడ ఏమైనా ప్రజలకి మంచి చేయాలి అనుకొని తర్వాత జగనన్న గారు పెట్టారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకోవడం గట్టి ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా ఇక్కడ? వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలాంటివి ఏమైనా? అలాంటివి ఏం జరగట్లేదు. డబ్బులు తీసుకోవడం అలాంటివి ఏం జరగట్లేదు. రమేష్ బాబు గారు ఇక్కడ అభిప్రాయం అంటే లోకల్ వ్యక్తి కాబట్టి ఇక్కడ టీడీపీ ఎవరు నిలబడినా మళ్ళీ టీడీపీ గెలుస్తుందని రమేష్ గారి మీద ఛాలెంజ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రమేష్ గారే గెలుస్తాడని మా ఉద్దేశం. పైన జగన్మోహన్ రెడ్డి గారు 170 సీట్లు అంటున్నారు. ఎన్నొస్తే మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చునే అవకాశం ఆయనకు కల్పిస్తారు మీ ప్రజలందరూ? ఆయనే గెలవాలని కోరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారే గెలవాలని ఆయనే ముఖ్య సీఎం కావాలనుకుంటున్నాను. జగన్ గారు వచ్చిన తర్వాత వ్యవసాయం మాకు అన్ని బాగానే ఉన్నాయండి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆ సంగతి ఎందుకు అయ్యి రైతులకి ఎంతవరకు మేలు చేశారు? జగన్ గారు వచ్చిన తర్వాత రైతులకి ఎంతవరకు? మాకు ఇప్పుడు బాగానే ఉంది రైతులకి. మరి చంద్రబాబు గారు ఎందుకులే బాబు 14 ఏళ్ళు 15 ఏళ్ళు చేశాడు, బాగా చేశాడు. పెన్షన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు పంచాయతీలు కానీ ఇలాంటి వీళ్ళకి పడిగాపులు సత్యం. ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఎడగ తెచ్చిస్తున్నారు చక్క లెగ్గొట్టి. వాలంటీర్ వ్యవస్థ ఎలా అనిపిస్తుంది? బాగున్నారు. ఇంతకు ముందు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పుడు వాలంటీర్లు ఎక్కడున్నారు? వాలంటీర్లు కాదు, పంచాయతీలో ఉన్న మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళే ఇచ్చేవాళ్ళు కదా. వాళ్ళు పూట కూర్చోబెట్టి ఇచ్చేవాళ్ళు రోజు లేకపోతే 2 రోజులు. ఇక్కడ ముసలోళ్ళు పడిపోయాళ్ళు అక్కడే. మరి ఇప్పుడు అదే ముసలోళ్ళకి ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తున్నారు వ్యవస్థ మొత్తం, వాలంటీర్ వ్యవస్థ అంతా ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్ వ్యవస్థ పెట్టి సగం డబ్బులన్నీ వాలంటీర్లకే అంటే ఖర్చు పెట్టేస్తున్నారు అనవసరంగా. ఆయన ఏదో చెప్పకపోతే కుదరదు. రాజకీయంలోకి రావాలి ముందుకి, అందుకోసం చూస్తున్నాడు. మరి పవన్ కళ్యాణ్ గురించి మీరే? అబ్బో ఆడి సంగతి బాబు. కాపు నాయకుడు. అది
కాపు నాయకుడు అంటున్నారు, మళ్ళీ ఏదో నవ్వేసి వదిలేశారు దాని గురించి. మేము కాపులమే, అందుకు ఆయన కాపు నాయకుడు ఆయన వద్దు. మళ్ళీ వాళ్ళతోనే పొత్తు కుదుర్చుకొని మళ్ళీ అంతేగా మరి. ఈసారి ఇక్కడ ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఎలా ఉందండి? బాగా మళ్ళీ ఆయనే వస్తారంటారా? అనుకుంటున్నాం వస్తలేని. టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అవనగడ్డలో ఈసారి టీడీపీ వస్తుందని పైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయన చేస్తాడులే, చేయకపోతే కుదరదుగా. ఇది రాజకీయంలో ఇప్పుడు నాది వస్తుందని నేను చేయాలి, ఆడి వస్తుందని ఆడు చేయాలి అంతే.